హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ కొత్తగా సర్పంచ్ ఎలక్షన్లకి నోటిఫికేషన్ అతి త్వరలో అనౌన్స్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఫైన్, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయింది, ఎలక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్లు ఎవరికి వేసారు, ఏదో జరిగింది. ఇంతవరకు జరిగిన కాడికి ఓకే, ఫైన్. అది మనకు అక్కడ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి మన విలేజెస్కి జరిగే మెయిల్ అక్కడ నుంచి వచ్చేదాకా కొంచెం టైం పట్టవచ్చు. సో ఏదైనా సరే ఒక గవర్నమెంట్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ప్రయోజనం జరిగే పనులు రావడానికి టైం పట్టవచ్చు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ మీ విలేజ్లో ఎన్నుకునే పర్సన్ కొంచెం తెలివిగా ఉండి, చదువుకొని, ఒక క్వాలిఫైడ్ డిగ్రీ చదువుకొని ఉండి, అన్ని విషయాలు తెలిసి మీ విలేజ్కి ఎలాంటి ఉపయోగపడే పనులు చేస్తామని హామీలు ఇస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఓటేయండి. కనీసం దేశం, రాష్ట్రం మంచి ఉండాలా, మన మండలం మంచిగా ఉండాలా, మన అంటే మన డిస్టిక్ మంచిగా ఉండాలా అని అది మీ ఇష్టరీతికి స్వార్థము అక్కడ వర్తించలేదు, ఆలోచించకుండా ఉండొచ్చు. కనీసం మీ ఊరికి, మీరుండే వార్డులకి, మీరుండే ఏరియాకి గట్టిగా మాట్లాడగలిగి 4 విషయాలు తెలిసిన వాళ్ళు, మీకోసం టైం కేటాయించేటోళ్ళు, మీ విలేజ్ కోసం, మీ ఊరు కోసం టైం కేటాయించి మీ మంచి కోరుకునేటోళ్ళు, ఈ మన ఊరు మనం మంచి చేసుకోవాలని ఫీల్ ఉన్నవాళ్ళు, డబ్బుకి వేరే వాళ్ళకి కకృతి పడి లొంగిపోయే వాళ్ళకి ఈ పార్టీ ఇది మ్యాక్సిమం సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ తరపున జరగదు, కాకపోతే ఇండైరెక్ట్గా పార్టీ తరపునే సపోర్ట్ చేస్తూ నడుస్తూ ఉంటుంది. కానీ మీరు మీ ఊర్లో సెలెక్ట్ చేసుకునే పర్సను అందరూ కలిసి ఏకగ్రీవంగా, లేదా మీ ఊరు అంతా కలిసి ఒక చోట కూర్చొని, లేకపోతే పలానోడైతే మంచోడు అని ఒక క్యాండిడేట్ నిలబడితే వాడి మీద కోపం ఉన్నా, తాపం ఉన్నా, లేకపోతే మీ గట్టి తగాదాలున్నా, మీ ఎలాంటి పంచాయతీలు ఉన్నా, వాడు మంచోడైతే ఓటు వేయండి. వాడు మంచోడు కాకపోతే మీ సొంత ఇంటి వాడైనా సరే ఓటు వేయకండి. స్వార్థపరుడు అని ఫీల్ ఉందనుకో మీకు, ఓటు వేయకండి. అలాంటి వాళ్ళకి ఓటు మీ ఊరికి మంచి చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే, మీ ఊరికి మంచి చేస్తామని టైం కేటాయించగలుగుతామని అన్న వాళ్ళకు మాత్రమే, మీ ఊరి ప్రాబ్లం తెలిసిన వాళ్ళు మాత్రమే, అలాంటి వాళ్ళకి మాత్రమే మీ ఓటుని వేసి, అంటే మనం చెప్తే వినగలగాలి. మనం చెప్తే ఎన్నుకోబడ్డ తర్వాత మనం చెప్తే వినాలి. ఎవరు చెప్పినా, అది సామాన్య ఒక ఓటర్ చెప్పినా వితండవాదము, ఎదురుగా సమాధానాలు చెప్పకుండా ఇది కరెక్టే కదా, రీజనబుల్ ఉండే ప్రాబ్లమ్స్ చెప్తే నలుగురు కలిసి చెప్పినా వినేటట్టు ఉండాలి, ఇద్దరు కలిసి చెప్పినా వినేటట్టు ఉండాలి. దానికి సాల్వ్ చేయడానికి కనీసం ప్రయత్నం చేసేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయినా అలాంటి వాళ్ళకి ఓటేయండి. మనకు ఎంత ఇస్తుండు, ఆ ఏరియా, ఆ వార్డుకి ఎంత ఇస్తుండు, ఈ వార్డుకి ఎంత ఇస్తుండు, ఇది మన వాడా, మన ఇంటోడా, పక్కింటోడా, పక్క కులపోడా, లేదా పక్క మతపోడా, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఓటు దయచేసి వేయకండి. అలాంటి వేసేటోళ్ళు ఉంటే మీరు ఓటు వేయకుండా ప్రాబ్లం లేదు. మీ వల్ల 10 మంది నష్టపోతారు తప్ప మీ ఓటు వల్ల లాభం అయితే జరగదు. దయచేసి ఇది ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు ఇప్పటికైనా మీరు అలాంటి ఫీలింగ్స్ ఉంటే ఓటు వేయకండి అబ్బా, ప్లీజ్. దయచేసి మీరు అలాంటి మా వాళ్ళు అనే ఫీల్ ఉండి, లేకపోతే మా క్యాస్టు, మా కులపోడు, లేకపోతే మా అన్న, లేకపోతే మా తమ్ముడు, లేకపోతే మా పెద్దనాన్న, మా చిన్నాన్న, లేకపోతే మా అత్త, మా మామ, ఇలాంటి ఏ రిలేషన్ ఫీలింగ్, మంచోడా, చేయగలుగుతాడా, సమర్థత ఉందా, వాడికి చేసే మంచి థాట్, మంచోడా అని ఉంటేనే, ఆడి రూపాయి ఇవ్వకపోయినా సరే
మనకు ఓటేసి గెలిపించి వాడు మన మాట వినగలుగుతాడా అని ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రమే ఓటేయండి. ఇంటికి రాకపోయినా సరే, వాళ్ళు మిమ్మల్ని అడగకపోయినా సరే మీ ఓటు మీరు అలాంటి వాళ్ళకి ఓటేయాలి. అప్పుడే మీరు కోరుకుంటారు చూడు, నీతి, నిజాయితీ, ధర్మము అది మీ ఇంటికి వస్తుంది. మీ మీ ఇంటికి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి అలాంటి ఒక నిలబడ్డాడు అనుకో, మంచోడైతే మన ఇంటికి రాకపోయినా, మనకు అడగకపోయినా అలాంటి వాళ్ళకి ఓటేయాలి. అడగాల్సిన అవసరం లేదు. ఆయనకే మనము సేవకుడిగా ఎన్నుకుంటున్నాం. అలాంటప్పుడు మంచోడినే ఎన్నుకోవాలి. ఆయన మన ఇంటికి వచ్చి అడుక్కోవాలంటే మన తర్వాత ఆయన పోయి అడుక్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఆలోచించి మినిమం కామన్ సెన్స్తో మీరు మంచోళ్ళైతే, ఇది మెయిన్ క్వశ్చన్, మీకు మంచోళ్ళు కావాలి, మీకు న్యాయం, ధర్మం, మంచి, మీ ఊరికి మంచి కావాలనుకుంటే డబ్బు తీసుకోకుండా మంచోడికి మాత్రమే ఓటేయండి. ఉన్న వాళ్ళలో మంచోడెవడు మాత్రమే వాడికి ఓటేయండి. అలా కాకుండా అలా స్వార్థపు ఆలోచిస్తే ఆ స్వార్థం మీ ఇంటికి ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు నువ్వు బాధపడతావు. థ్యాంక్ యూ. ఈ వీడియో చేయడానికి ఇదే రీజన్. ప్రతి ఎలక్షన్ టైంకి ఇది ఎందుకంటే మెయిన్ అలాంటి కొంచెం చిన్న చిన్నవి చాలా షార్ట్ అవుట్ చేస్తాయి ప్రాబ్లమ్స్, చాలా మెరుగుపరుస్తుంది. అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో కొంచెం ఆలోచించి దాని గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం మీరు ఓటు వేసేటప్పుడైనా ఆలోచించి ఓటేయండి. థ్యాంక్ యూ. ఒకసారి ఆలోచిస్తారు. మీరు మంచోళ్ళు కాబట్టి మంచోళ్ళకి ఓటేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.